నడిపించబడుతూ వచ్చినాయి. కాబట్టి ఎంతో గొప్ప దైవజనుడు ఆయన. అయితే ఈయన యొక్క జీవితాన్ని కనుక మనం చూస్తే ఆయన గురించి ఏమి ఇక్కడ మనకి 9వ అధ్యాయంలో మనకు కనపడుతుంది. ఇక్కడ ఈయన ఎలాంటి వ్యక్తి అంటే ఫస్ట్ మొట్టమొదటిగా 9వ అధ్యాయంలో 2 వచనాలు చదువుకుంటే మనకు తెలుస్తుంది. చదవండి. 9వ అధ్యాయం మొదటి నుంచి ఈ మార్గమునందున్న పురుషులనైనను స్త్రీలనైనను కనుగొని వారిని బంధించి యెరూషలేముకు తీసుకుని వచ్చేందుకు ఆయన నమస్కారం సమాజం వారికి పంపించారు. అయితే ఈయన ఎలాంటి వ్యక్తి అంటే ఫస్ట్ మొట్టమొదటిగా హత్య చేయుటకుడు, అవునా, బెదిరించుటకుడు. ఎవరు బెదిరిస్తున్నాడు? మొట్టమొదటి శిష్యులను బెదిరించి, మొట్టమొదటి సౌలికుడు ప్రభు యొక్క శిష్యులను బెదిరించుకుంటూ హత్య చేయడం, అవునా. అయితే ఈయన శిష్యులను బెదిరిస్తున్నాడు. అయితే దేవుడు యేసుక్రీస్తు ప్రభువు మరణించిన తర్వాత తిరిగి ఆరోహణమైన తర్వాత సంఘాలు స్థాపించబడుతూ వచ్చినాయి. వాక్యము వెలువెత్తుబడుతుంది. అయితే ఆ తరుణంలో శిష్యులు అంటే పేతురు ఇలా ఉన్నటువంటి మరి 12 మంది శిష్యులు ఆయన వాక్యాన్ని బోధిస్తూ ఆ యొక్క సమాజాలలో తిరుగుతూ ఆ యూదయ సమరయ ప్రాంతాలలో తిరుగుతూ అనేక అన్యజనులను రక్షించుటకును యేసుక్రీస్తు మన కోసమే మరణించినాడు, మన కోసం చనిపోయినాడు అనేటువంటి మాటలను ప్రకటిస్తూ దేవుని విశ్వాసంలోనికి నడిపిస్తున్నటువంటి శిష్యులను ఏం చేసే వ్యక్తిగా ఉన్నాడు? బెదిరించే వ్యక్తిగా ఉంటున్నాడు. బెదిరించడం మాత్రం కాదు, ఇంకేం చేస్తున్నాడు? దేని కూడా హత్య చేయడానికి, చంపడానికి కూడా సిద్ధపడుతున్నటువంటి వ్యక్తిగా చూస్తున్నాడు. ఎవరు? సౌలు ఏం చేస్తున్నాడు? హత్య చేయడానికి, బెదిరించడానికి, దేవుని కార్యాన్ని జరగకుండా చేయడానికి ఇక్కడ మనం సౌలు యొక్క జీవితాన్ని చూస్తున్నాం. ఎందుకు మరి ఈ విధంగా చేస్తున్నాడు? అసలు ఎవరి వ్యక్తి? ఎందుకు సౌలు యొక్క జీవితము ఏమైంది? ఎందుకు ఇలా ఉన్నాడు? అసలు ఆయన ఏంటిది అని అంటే చూద్దాం. 22వ అధ్యాయంలో 22వ అధ్యాయము 3 నుంచి చదవండి. తార్సులో పుట్టిన యోధుడను. ఇక్కడ ఎవరంటే సౌలు ఎక్కడ పుట్టినాడంటే నేను కిలికియాలోని తార్సులో పుట్టిన యోధుడను. నేను ఎవరు? యోధుడు. ఎవరైనా యోధుడు. అయితే ఈ పట్టణంలో గమనీయులు పాదం మీద పెరిగి ధర్మశాస్త్ర సంబంధములకు నిశ్చయంలో
చేస్తున్నాడు? శిష్యులను బెదిరిస్తున్నాడు, పరిచర్యలు చేస్తున్నాడు. స్త్రీలను ఎవరైతే దేవుని మందిరానికి పోతాడుతున్నారో, సమాజ మందిరంలో ఎవరైతే కూడుకోవడానికి ఆరాధించడానికి, దేవుని ఆరాధించడానికి వెళ్తున్నారో వారిని వెళ్ళనీయకుండా అడ్డుపడి వాళ్ళు ఎవరైతే వెళ్తున్నారో వాళ్ళందరినీ కూడా బంధించేవాడుగా ఉంటున్నాడు, వాళ్ళని హింసించేవాడుగా ఉంటున్నాడు. అవసరమైతే వాళ్ళని ఏం చేసేవాడుగా ఉంటున్నాడు? చంపడానికి కూడా సిద్ధపడినటువంటి వ్యక్తిగా ఉంటున్నాడు. అయితే ఈయన గురించి ఇప్పుడు 26వ అధ్యాయం, అపొస్తలుల కార్యములు 26వ అధ్యాయం 5. మన మతములోని అనుసరించి పరిసేయుడుగా ప్రవర్తించినట్లు చెప్పాడు. అయితే ఈయన ఇంకోటి ఎవరు? ఫస్ట్ మొట్టమొదటిగా ఈయన గురించి చెప్పుకుంటున్నాడు, నేను యోధుడని చెప్పుకుంటున్నాడు. రెండోది ఈయన ఎవరంట? పరిసేయుడు అని చెప్పుకుంటున్నాడు. అవునా? ఇలాంటి వ్యక్తి పరిసేయుడుగా ఉన్నాడు అంటే పరిసేయుడు యూదులు ఏంటంటే వీళ్ళకు పాత నిబంధన గ్రంథం ఉంది. పాత నిబంధన గ్రంథం అంటే ఈ ఆది కాండం నుంచి వీళ్ళందరికీ తెలుసు. ఆదాము అవ్వని సృష్టించిన కాడి నుంచి మొదలుకొని తర్వాత వాళ్ళు అబ్రహామును దేవుడు పిలిచినాడు. అబ్రహామును పిలిచిన తర్వాత అబ్రహాముకి వారసుడుగా వాగ్దానంగా పుత్రుడుగా ఇస్సాకు ఇచ్చినాడు. ఇస్సాకు ద్వారా యాకోబును ఏర్పాటు చేసుకున్నాడు. యాకోబు ద్వారా 12 మంది కుమారులను ఇచ్చినాడు. ఈ యాకోబే ఇశ్రాయేలు ప్రజలుగా అయినాడు. వీళ్ళు ఐగుప్తు దేశానికి పోయినారు. అక్కడ వారి చేత బంధింపబడి, వారి చేత హింసింపబడి, వారి యొక్క చెరలో ఉండగా, ఐగుప్తు దేశంలో ఉండగా వారిని విమోచించడానికి మోషే అనేటువంటి ఒక వ్యక్తిని దేవుడు ఏర్పరచుకున్నాడు. మోషేని నాయకత్వంగా ఉంచి అక్కడి నుంచి ఆయన ఇశ్రాయేలు ప్రజల్ని ఐగుప్తు ప్రాంతం నుంచి ఎన్నో అద్భుత కార్యాలు, సూచక్రియలు వారి జరిగించి ఎక్కడికి తీసుకొని వచ్చినాడు? వారికి దేవుడైతే ఏదైతే వాగ్దానం చేస్తూ వచ్చినాడో, కనాను ఇస్తాను, మీకు పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని ఇస్తానని ఎప్పుడైతే దేవుడు వాగ్దానం చేస్తూ వచ్చినాడో ఆ దేశానికి తీసుకురావడానికి మోషేను వాడుకున్నాడు. మోషే ఏమి ఇచ్చినాడు? ఆ సమయంలో వాళ్ళు ప్రయాణం చేస్తున్నటువంటి సమయంలో ధర్మశాస్త్రాన్ని ఇచ్చినాడు. ఏమి ఇచ్చినాడు? ఈ ధర్మశాస్త్రం ఏం చెప్తుంది? 10 ఆజ్ఞలు ఇస్తుంది. నువ్వు ఎలా ఉండాలి, అలా ఏమేమి చేయాలి, ఏమేమి చేయకూడదని 10 ఆజ్ఞలు ఇస్తే ఆ ధర్మశాస్త్రాన్ని వాళ్ళు పాటిస్తూ వాళ్ళు ఆ యొక్క గణానికి వచ్చినారు. కాబట్టి ఇంతవరకు వాళ్ళకి ఇశ్రాయేలు ప్రజలకు తెలుసు. ఎంతవరకు తెలుసు? ఇది మా దేవుడు. మా దేవుడు ఎవరు? మా దేవుడు మమ్మల్ని ఐగుప్తులో ఉండగా మమ్మల్ని ఎక్కడ తీసుకొచ్చినాడు? కణానికి తీసుకొచ్చినాడు. కణానికి నడిపించడానికి కూడా ఏం చేసినాడు? సహాయం చేసినాడు. కాబట్టి దేవుడిగా చెప్పుకుంటున్నాడు. అయితే దేవుడు శరీరంగా లేనప్పుడు మన ఆ ఆత్మ సంబంధంగా మాట్లాడేవాడు. మన మోషేకు కూడా మోషేకు కూడా కనపడి ఏం చేసినాడు? ఆ యొక్క 10 ఆజ్ఞలు మోషేకు తెలియపరిస్తే నేను ప్రజలకు తెలియపరుస్తూ వచ్చినాడు. కనపడకుండా ఆ యొక్క ఇశ్రాయేలు ప్రజలు నడిపిస్తూ వచ్చినాడు. అయితే ఇదంతా ఎవరు తెలుసు అంటే వీళ్ళు ఈ యొక్క ఇశ్రాయేలీలు. అవునా? ఇక తర్వాత చాలా సంవత్సరాల తర్వాత వాళ్ళు బబులోనికి పంపబడ్డారు. తర్వాత మళ్ళీ వాళ్ళు వచ్చినారు. ఇదంతా వాళ్ళకి ఇశ్రాయేలు ప్రజలకు పెద్ద గొప్ప సమూహంగా అయింది. ఈ తరుణంలో యేసుక్రీస్తు ప్రభు వారు లోకానికి వచ్చినారు. లోకానికి వచ్చి 33 సంవత్సరాలు జీవించి ఆయన కూడా సెలవులో మరణించిన తర్వాత కొంతమంది శిష్యుల ద్వారా స్వార్థ జరుగుతుంది. అయ్యా, అంతకుముందు మనకు తెలియదు. ఏం తెలియదు? మనకు రక్షణ తెలియదు, మార్మనసు తెలియదు. అవునా? మనం ఏమనుకుంటున్నామంటే మమ్మల్ని ఇశ్రాయేలుని నడిపించినాడు, ఒక దేవుడు ఉన్నాడని నమ్ముతున్నాం. కానీ ఆ దేవుడే ఎవరు అంటే యేసుక్రీస్తు ప్రభు అని ఇప్పుడు శిష్యులు తెలుసుకొని శిష్యులు ఆ ప్రాంతంలో సువార్త ప్రకటిస్తున్నారు. అప్పటి వరకు ఏంటంటే యేసుక్రీస్తు ప్రభు రాకడంత ముందుకు ఇశ్రాయేలు ప్రజలు నడిపించిన దేవుడే దేవుడుగా వాళ్ళకు తెలియదు. అయితే ఈ యొక్క తెలిసినటువంటి నిదర్శనం ఎప్పుడు జరిగిందంటే యేసుక్రీస్తు ప్రభు వారు లోకానికి వచ్చి 33 సంవత్సరాలు జీవించి మరణం పొందిన తర్వాత ఆయన చేసినటువంటి కార్యాలను బట్టి, సూచక్రియలను బట్టి ఈ యొక్క శిష్యులు ఏం చేస్తున్నారు? ఈయన దేవుడని ఆయన ద్వారా సువార్త ప్రకటింపబడుతుంది. అయితే ఇలాంటి సువార్త ప్రకటింపబడి అందరూ విశ్వాసంలోకి వస్తుంటే ఈయన నచ్చట్లేదు. అవునా? అయితే ఈయన ఏమంటున్నాడు? సౌలు, నేను పరిచయం. అసలు పరిచయం పరిస్థితి ఎలా ఉంటుందో చూద్దాం. లోకాసు వార్త
18వ అధ్యాయము 11వ వచనం. పరిసెడు లోబడి దేవాన్ని చోరులను అన్యాయస్తులను వ్యభిచారులైన ఇతర మనుషులైనను ఈ సుందరులైనను నేనందుకు నీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. వారము 2 మార్లు ఉపవాసం చేయొచ్చు నా సంపాదన అంతటిలో 10 వంతు చెల్లిస్తున్నానని తనలో తాను ప్రార్థిస్తున్నాడు. అయితే సుందరి దూరంగా నిలవబడి ఆకాశం వైపు కళ్ళెత్తును ధైర్యం చాలక రొమ్ము కొట్టుకొనుచు దేవా పాపినైన కరుణించమని పలికాను. అతనికంటే అతను నీతిమంతుడుగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళానని మీతో చెప్తున్నాను. అయితే ఇక్కడ ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. ఒక వ్యక్తి పరిసయ్యుడు, ఇంకొక వ్యక్తి పరిసయ్యుడు. అయితే ఏమంటున్నాడు? దేవా, ఇక్కడ ఇద్దరు ప్రార్థన చేస్తున్నారు. పరిసయ్యుడు ఏం చేస్తున్నాడు? దేవా, నేను చోరులను అన్యాయస్తులను వ్యభిచారులనైనా ఇతర మనుషుల వలనైనను ఈ సుందరి వలనైనను ఉండనందుకు నీకు కృతజ్ఞతలు చెల్లించుతున్నాను. వారంలో ఎన్నిసార్లు చేస్తున్నాడు? 2 మార్లు ఉపవాసం చేస్తున్నాను. నా సంపాదన అంతట్లో కూడా నేను చేస్తున్నాను. నేను ఇంత బాగున్నాను. నేను అవునా, నేనేం చేయట్లేదు, ఒక దొంగతనం చేయట్లేదు, ఒక వ్యభిచారం చేయట్లేదు, అవునా, ఒకటిగా అన్యాయంగా జీవించట్లేదు, అవునా. ఇంకా నేను అయ్యా నీకోసం నేను రోజు 2 సార్లు ఉపవాసం ఉంటున్నాను, అవునా. ఇంకెలా ఉంటున్నాను? నేను దశభాగం ఇస్తున్నానని ఎవరు చెప్తున్నాడు? ఈ చెప్పు. అయితే ఇక్కడ ఇంకొక వ్యక్తి కూడా ప్రార్థన చేస్తూ వచ్చినాడు. ఎవరు చేస్తున్నాడు? సుందరి ఏమని చేస్తున్నాడు? అయితే సుందరి దూరంగా నిల్చుండి ఆకాశం వైపు కళ్ళెత్తును ధైర్యం చాలక రొమ్ము కొట్టుకొనుచు దేవా పాపినైన తను కరుణించమని పలికాను. అతనికంటే అతను నీతిమంతుడుగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళాలని. అయితే ఇక్కడ 2వ వ్యక్తి మాత్రము ఏం చెప్తున్నాడు? 2వ వ్యక్తి తన యొక్క ప్రార్థన ఎలా ఉంటుంది? ఆకాశం వైపు దయాలను చూసినట్టు నాకు ధైర్యం చాలని తగ్గించుకుని ప్రార్థన చేస్తున్నాడు. అయితే ఈ ఇద్దరు ఎవరి ప్రార్థన అంగీకరించబడింది? ఇద్దరి ప్రార్థన. పరిసయ్యుడు ఏమైపోయినాడు? చూసుకుంటున్నాడు, అవునా. అయితే ఇలాంటి పరిసయ్యుని యొక్క జీవితం ఎలా ఉంటుందంటే, మాకు మోషే ధర్మశాస్త్రం ఉంది, మేము ఆ ధర్మశాస్త్రాన్ని పాటిస్తున్నాం. దొంగిలించొద్దంటున్నాడు, కాబట్టి మేము దొంగతనం చేయట్లేము. మనం వ్యభిచరించొద్దంటున్నాడు, మేము అది చేయట్లేము. అవునా, నిన్ను వల్ల నీ కుటుంబాన్ని ప్రేమించమంటున్నాడు, మేము అన్ని చేస్తున్నాం అనేటువంటి విధానంలో ఉన్నారు. కానీ వారి యొక్క మనసు, వారి యొక్క జీవితం, వారి యొక్క హృదయం మాత్రం దేవునికి దగ్గరగా సమీపంగా లేదు. ఇలాంటి జీవితంలో పరిచయం అంటే ఇలాంటి విషయాలలో నిష్ట కలిగి ఉన్నాడు. ఎవరు? సౌలు. అంటే ఇలాంటి జీవితంలో జీవిస్తున్నాడు. అంటే దేవుని యొక్క నిజమైనటువంటి దేవుడు ఎందుకోసము మళ్ళీ ఏర్పరచుకున్నాడు, ఎందుకోసము మనల్ని జీవింపజేస్తున్నాడు, దేవుడు మన నుంచి ఏం కోరుకుంటున్నాడు అనేటువంటి విషయాన్ని గుర్తించలేనటువంటి స్థితిలో ఆనాడు ఆ యొక్క ఇశ్రాయేలు ప్రజలు, ఆ యొక్క యూదులు కూడా ఉన్నారు. అలాంటి తరుణంలో, అలాంటి పరిస్థితుల్లో యేసుక్రీస్తు వారు లోకానికి వచ్చినారు. కాబట్టి శిష్యులను ఏర్పరచుకొని ఇది కాదు జీవితం, మీరు ఇష్టానుసారంగా జీవించడానికి కాదు, నన్ను లేకుండా నేను లేకుండా జీవించడం కాదు, మీరు ఏదో ధర్మశాస్త్రాలను పాటించి వాటి కోసం జీవిస్తే కాదు, నన్ను మీరు హృదయంలో సంపూర్ణంగా అంగీకరిస్తేనే అది నిజమైన జీవితం అనేటువంటి విషయాన్ని అనే విషయాన్ని శిష్యుల ద్వారా ప్రకటన చేస్తూ వచ్చినారు. అయితే ఇప్పుడు ఈ యొక్క స్వార్థ ధర్మంగానే సౌలు ఏం చేస్తున్నాడు? వీళ్ళందరినీ బెదిరించి చంపుటకు సిద్ధమైతూ వస్తున్నాడు. అయితే ఇలాంటి తరుణంలో ఈయనకు ఏం జరుగుతూ వచ్చింది? అపొస్తలుల కార్యంలో 9వ అధ్యాయం చూద్దాం. అయితే ఇలాంటి వ్యక్తిగా ఉంటున్నటువంటి తరుణంలో ముందుకెళ్దాం. చదివినటువంటి అపొస్తలుల కార్యం 9వ అధ్యాయంలో 3వ వచనం. ప్రయాణం చేయొచ్చు. దమస్కు దగ్గరికి వచ్చినప్పుడు అకస్మాత్తుగా ఆకాశం నుండి ఒక వెలుగు అతని చుట్టూ ప్రకాశించదు. అప్పుడు అతను నేల మీద పడి సౌలా సౌలా నీ వేలను హింసిస్తున్నావని తనతో ఒక స్వరం పలుకుతూ వినడు. ప్రభువా నీవెవడవని అతను అడగగా ఆయన నీవు హింసిస్తున్న యేసును. అయితే ఇప్పుడు అక్కడ కొంతమందిగా యెరూషలేముకు వస్తున్నారు అని తెలుసుకొని దమస్కు మార్గంలో ప్రయాణం చేస్తున్నాడు. ఈ ప్రయాణం చేస్తున్నటువంటి సమయంలో ఏదైతే వచ్చిందంటే ఆయనకు ఏమైంది? అకస్మాత్తుగా ఆకాశం నుండి వెలుగు చుట్టూ ప్రకాశించగానే
వచ్చినాడు. అయితే ఈయన యొక్క జీవితాన్ని, ఇంకా సౌలు యొక్క జీవితాన్ని చూస్తే ఇంకా అంతకంటే ముందు ఒక వ్యక్తిని చంపుతుంటే కూడా దగ్గర సమీపంలో ఉన్నాడు. ఆయన ఆ వ్యక్తి ఎవరంటే స్టెఫెన్. ఎవరు? స్టెఫెన్. చూద్దాం. ఇదే 7వ అధ్యాయం చివరి వచ్చిన చివరి 2 వచనాలు. ప్రభువుని గురించి అతడు మోకాలుని వారి మీద ఈ పాపం మోపమని గొప్ప శబ్దంతో పలికాడు. ఈ మాట పలికి వివరించదు. సౌలు అతన్ని చావుకు సంబంధించాడు. ఇక్కడ స్టెఫెన్ కూడా ఎవరు అంటే, స్టెఫెన్ ఆ టైంలో ఆ సమయంలో దేవుని వాక్యాన్ని ప్రచురిస్తున్నటువంటి దైవజనుడు, ఆత్మ చేత అభిషేకం పొంది. అయితే ఇలాంటి స్టెఫెన్ యొక్క మరణానికి కూడా ఈ వ్యక్తి సౌలు ఏమైనాడు. అయితే ఇలా చంపడానికి కూడా ఇష్టపడుతున్నాడు. అయితే వీళ్ళు పరిచయలు హృదయాన్ని దేవునికి ఇవ్వకుండా మేము పైకి మాత్రమే మేము భక్తిగా అనుభవిస్తున్నాం అన్నటువంటి స్థితిలో పరిచయ జీవితం ఉంది. అయితే ఈనాడు కూడా దేవుడు నిన్ను నన్ను కోరుకునేది పరిచయమైనటువంటి జీవితాన్ని కాదు, దేవుడు మనకు ఉన్నాడన్నటువంటి జీవితాన్ని కాదు. దేవుడు నిజంగా మనకు సుందరి జీవితాన్ని ఏ విధంగా నీతిమంతులుగా తీర్చబడుతూ వచ్చినాడో ఈ నా జీవితాన్ని దేవుడు నీతిమంతులుగా తీర్చబడాలనే ఉద్దేశంతో దేవుడు మన యొక్క ఆరాధన, మన యొక్క జీవితం కూడా నీతిమంతులుగా తీర్చబడాలని దేవుడు ఈ లోకానికి వచ్చినాడు. అయితే ఇక్కడ అపొస్తలుడైనటువంటి సౌలు ఇప్పుడు ఏమైపోయాడు? కింద పడుతూ వచ్చినాడు. అప్పుడప్పుడు నేల మీద పడగానే సౌలా సౌలా నీవేళ నన్ను హింసిస్తున్నావని తనతో ఒక స్వరము పలుకుట వినెను. ప్రభు ఏమంటున్నాడు? నీవెవడమని అడగగా ఆయన, నేను నీవు హింసిస్తున్నా. అయితే ఈనాడు ఒకవేళ నీ నా జీవితము అపొస్తలుడైనటువంటి సౌలు జీవితం లాగానే దేవుని హింసించేటువంటి స్థితిలో ఉంటే, దేవుని ఆశపెట్టేటువంటి జీవితంలోనే ఉంటే, దేవుని బాధ పెట్టేటువంటి జీవితంలో ఉంటే, అంటే మనం ఏమైనా చంపుతూనే కాదు, దేవుని కార్యక్రమాలు అడ్డుపడ్డా కూడా, దేవుని కార్యక్రమాలకు మనము ఆటంకపరిచినా కూడా, దేవుని యొక్క స్వార్థలు జరగడానికి మనం ఆటంకపడినా, లేకపోతే దేవుని నిజంగా మనం అంగీకరించకపోయినా, మన జీవితము ఒకవేళ దేవునికి సమీపంగా లేకపోయినా మనం కూడా ఏం చేసేవారుగా ఉంటున్నాము? దేవుని హింసించేవారుగా ఉంటున్నాం. కాబట్టి ఆ యొక్క సౌలుని కూడా దేవుడు ఏం చేయలేదు, వదిలిపెట్టలేదు. దేవుడు పట్టుకుంటూ వచ్చినాడు. ఎందుకు పట్టుకుంటూ వచ్చినాడంటే తన జీవితం ఏంటంటే ఆయనలో తప్పేం లేదు. ఎందుకు తప్పలేదు అని చెప్పడానికి నేను ఇష్టపడుతున్నాను అంటే, తను ఆ విధంగా నేర్చుకుంటూ వచ్చినాడు, తను ఆ విధంగా ట్రైనింగ్ అయిపోయి వచ్చినాడు. ఈనాడు చాలా మంది కూడా ఎవరు ఏ విధంగా ఎదిగితే, అంటే ఇప్పుడు మనం మన కుటుంబంలో, మన ఊర్లో లేకపోతే మన ఊర్లలో పెరిగితే మనం ఆ ఊరికి సంబంధంగా అయిపోయింది. అవునా? ఇప్పుడు మనం ఆలయంలో ఉన్నాం కాబట్టి ఆలయంలో ఒక అందరం కాదు, అదే వేరే వినాడంలో అయితే వినాలని. అయితే ఇప్పుడు సౌలు కూడా ఏంటి? సౌలు ఆ యొక్క జీవితాన్ని నేర్చుకున్నాడు. సౌలు ఆ యొక్క పరిచయ కుటుంబంలో పెరిగినాడు కాబట్టి ఆ యొక్క స్థితిలో పెరుగుతూ వచ్చినాడు. ఆ విధంగా ఆ యొక్క దేవుని బిడ్డలు అంటే వ్యతిరేకంగా ఉంటూ వచ్చినాడు కాబట్టి వాళ్ళని చంపుతూ వచ్చినాడు. అయితే తన జీవితం ఎలా ఉందంటే నిష్ఠ కలిగినటువంటి జీవితం. అంటే దేవుడు తనలో ఉన్నటువంటి ఆసక్తిని చూసినాడు. ఏం చూసినాడు? ఆసక్తిని చూసినాడు. కాబట్టి దేవుడు తనను కోరుకుంటూ వచ్చినాడు. అయితే తను కోరుకుంటూ వచ్చి ఏం చేస్తూ వచ్చినాడు? అయితే ఆయన కోసం పడి ఉన్నాడు. పడి ఉండగానే ఆ యొక్క వెలుగుని చూడలేకుండా పడి ఉన్నటువంటి సమయంలో తన కళ్ళను పోగొట్టుకుంటూ వచ్చినాడు. అంటే మసకబారిపోతుంది, కనపడనటువంటి పరిస్థితిలో ఎవరిని పంపించినాడు ఆయన దగ్గరికి? అననీయ అనేటువంటి ఒక దైవజనుడిని పంపించినాడు. ఆ సందర్భం చూద్దాం. దమస్కులో అననీయ ఒక శిష్యుడు నేను ప్రభు దర్శనం ముందు అననీయ అని అతని పిలవగా అతడు ప్రభువా ఇదిగో నేను ఉన్నానన్నాడు. అందుకు ప్రభువు లేచి తిన్నబడిన వీధికి వెళ్ళి యూదా వారైన దాసు వారైన సౌలు వారిని విచారించుకు, ఇదిగో అతడు ప్రార్థన చేస్తున్నారు. అతడు అననీయను ఒక మనుషుడు లోపలికి వచ్చి తాను దృష్టి పొందినట్లు తల మీద చేతులు చూసి ఉన్నారని చెప్పాను. అందుకు అననీయ ప్రభువా ఈ మనుషుడు యెరూషలేములో నీ పరిశుద్ధులకు ఎంత చేసి ఉన్నారని అతని గురించి అనేక వింటిది. అయితే ఇక్కడ అననీయ అనేటువంటి ఒక దైవజనుడిని అక్కడ సౌలు ఉన్నాడు, ఆయన ఇంటికి వెళ్ళు, ఆయన ప్రార్థన చేస్తున్నాడు అని అంటే ఈయన ఏం
చెప్తున్నాడు? సౌలు గురించి అననీయ ఇచ్చేటువంటి సాక్ష్యం ఏంటిది? 11వ వచనం. అందుకు అననీయ ఆ. ప్రభువా ఈ మనుషులు యెరూషలేములో అందుకు అననీయ ఏమంటున్నాడు? ప్రభువా ఈ మనుషుడు యెరూషలేములో నీ పరిశుద్ధులకు కీడు చేస్తున్నాడని ఎంతో కీడు చేసి ఉన్నాడని అతని గూర్చి వింటుంది. ఇప్పుడు ఈ దైవజనుడు ఏమంటున్నాడు? అయ్యా ఆయన ఎవరు? చంపేట ఆయన. అవునా? ఆయనని పొమ్మంటున్నావు. అవునా? కాబట్టి ఆయనని పొమ్మంటున్నావు, ఆయన కోసం ప్రార్థన చేయమంటున్నావు. ప్రభువా ఆయన ఎవరు అనుకుంటున్నావు? ఆ కీడు చేసే వ్యక్తి ఆయన 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 అంటే ఏమంటున్నాడు? ఆయన గురించి నేను వింటిని. ఎవరు? అననీయ ఏం చేసినాడట? విన్నాడు, చూడలేదు. అలా విన్నాడు. అవునా? అయితే ఇతరుల ద్వారా వింటూ వచ్చినాడు సౌలు గురించి. అయితే ఈనాడు ఒకవేళ ఈనాడే కనుక అంటే ఇప్పుడు దైవజనుడు దేవుడు చెప్తున్నాడు అననీయని డాడీ బొమ్మని సౌలు దగ్గర బొమ్మని దేవుడు చెప్తున్నాడు. అయితే అననీయ దైవజనుడు ఏం చెప్తున్నాడు? అయ్యా ఆయన ఎలాంటి ఎంత కీడు చేసేవాడు, నేను ఆయన గురించి విన్నాను అని నేను పోనంటే దేవుడు ఏం చెప్తున్నాడు? అయితే ఈనాడు కూడా అననీయలాగానే చాలా మంది ఒకవేళ ఒక వ్యక్తి గురించో ఒక మనిషి గురించో వింటే మనసులోనే మనం ఏమేమి తెలుసుకుంటామో ఆయన గురించి వచ్చి అని ఏర్పాటు చేసుకుంటాం. ఆర్థిక పోవడం ఆయన కోసం మనం ప్రార్థన చేసేది, లేకపోతే ఆయన కోసం అని అనుకుంటాం. అయితే దేవుడు ఇలాంటి గొప్ప కీడు చేసేటువంటి వ్యక్తి సౌలు గురించి కూడా దేవుడు మాత్రం ఏమనుకుంటున్నాడు? 15వ వచనం. అందుకు ప్రభువు నీవు వెళ్ళుము, అన్యజనుల ఎదుటను రాజుల ఎదుటను ఇశ్రాయేలు ఎదుటను నా నామమును భరించుటకు ఇతడు నేను ఏర్పరచుకొనిన సాధనమై ఉన్నాడు. ఈ వ్యక్తి ఎవరనుకుంటున్నావు? సౌలు గురించి అననీయ. ఈయన ఒక గొప్ప సాధకమై ఉన్నాడు. అన్యజనుల ఎదుట ఇతరుల ఎదుట నా నామాన్ని భరించుటకు నేను ఏర్పరచుకున్న వ్యక్తి. నువ్వు కీడు చేసే వ్యక్తిగా చూస్తున్నావు, నేను మోసగాడని చూస్తున్నావు, దేశించే వ్యక్తిగా చూస్తున్నావు, ఇతడు బాధ పెట్టినాడు, ఇంకా ఇష్టానుసారంగా జీవించిన వ్యక్తిగా చూస్తున్నావు అననీయ. కానీ దేవుడు మాత్రము ఆయన ఎలా చూస్తున్నాడు? నా కోసము భరించే వ్యక్తి, నా కోసము తన జీవితాన్ని త్యాగం చేసే వ్యక్తి, నా కోసము శ్రమను అనుభవించే వ్యక్తి మరణం చేసినాడని నువ్వు అనుకుంటున్నావు. కానీ మరణము పొందేంత కూడా నా కోసం బతికేటువంటి వ్యక్తి. అవునా? కాబట్టి దేవుడు ఎవరిని చూస్తున్నాడు? మనిషి ఆయన యొక్క హృదయ పరిస్థితి చూస్తాడు. అందుకే చెప్తాడు జగత్తు మనం పుట్టక ముందే మన హృదయాలను ఎరిగిన దేవుడు. అవునా? మనం మాత్రం ఏం చూస్తాం? మనుషులు ఉన్నటువంటి వైద్యాన్ని చూస్తాం, మనుషులు చేసేటువంటి నటనను చూసి మనము వీడు ఇదేమనుకుంటాం. లేకపోతే మనుషులు చేసేటువంటి మోసాలు, లేకపోతే మనుషులు చేసే ఏ క్రియను బట్టో మనం ఏం చేస్తామంటే మనమే అప్పటికే మనం ఒక రిజల్ట్ వచ్చేస్తాం. ఇదే ఆయన అదే మన దగ్గర రానియద్దు. అవునా? కాబట్టి దైవజనుడు విన్నానని చెప్పింది దేవుడు మాత్రం ఏం చెప్తున్నాడు? సాక్ష్యం ఇస్తున్నాడు. ఈయన ఎవరంట? నేను ఏర్పరచుకున్న సాధకమై ఉన్నాడు. ఏం చేస్తాడు? నా కోసం భరిస్తాడు. నా కోసం ఏం చేస్తాడు? భరిస్తాడు. నా కోసం ఏం చేస్తాడు? సహించే వ్యక్తిగా ఉంటున్నాడు. నువ్వేమనుకుంటున్నావు? ఈయన అనేక చంపినాడని అనుకుంటున్నావు, ఆయన కోసం భయపడుతున్నాడు. ఇదే విషయం చూద్దాము. అపొస్తలుల కార్యములు 9వ అధ్యాయము 26వ వచనం. శిష్యులతో కలిసి యత్నం చేసింది కానీ అతడు శిష్యుడని నమ్మక అందరూ అతనికి ఎవరు భయపడుతున్నారు? అలాంటి చెడిపోయిన వ్యక్తిన, అలాంటి ఆ వ్యక్తిన, ఏ వ్యక్తిన మన సంఘంలో చేర్చుకుంటే ఏంది? మన మీద బంధమైపోయిన వాళ్ళు అనుకుంటాం. అవునా? కానీ అతని గురించి ఏమైపోయినారట? భయపడుతూ వస్తున్నారు. అవునా? కాబట్టి దేవుడు ఎందుకు వచ్చినాడంటే పాపిని ప్రేమిస్తాడు, పాపాన్ని ద్వేషిస్తాడు. ఏం చేస్తాడు?
మనుషులము మనము పాపాన్ని ద్వేషిస్తాము, మనుషుని ద్వేషిస్తాము. అవునా? మనకు నచ్చితే వాడు తప్పైనా ఏమంటారు కదా, అవుతుంది ఏదో మంచిగుంటే రామ ఏదో అంటారు అవునా? మా వాళ్ళతో మనకు మంచి లేకపోతే ప్రతి మంచి మాట కూడా తిట్టులాగా అనిపిస్తుంది. అవునా? మంచుకున్నప్పుడేమో తిట్లు కూడా మంచిలాగా అనిపిస్తుంది. ఇది మన యొక్క స్వభావం. అయితే మనకి ఇక్కడ యేసు ప్రభు మాత్రం, దేవుడు మాత్రం భయపడేటువంటి వ్యక్తినిగా, అవునా, 10 మందిలో ఆయన ఉంచుకోవాలంటే, 10 మందిలో ఆయన నిలబెట్టుకోవాలంటే ఏమైపోతుందంట? చూపిస్తాడో లేకపోతే ఆడ చంపుతాడో లేకపోతే, అవునా? అయితే ఇలాంటి స్థితిలో కూడా దేవుడు ఏం చెప్తున్నాడు? ఈయన ఎలా పెట్టాడా? నేను ఏర్పరచుకున్నా ఉన్నాడు. కాబట్టి ఈనాడు మనం ప్రజలుగా చూస్తే మన మైరూపాన్ని చూసేవారిగా ఉంటాం. అయితే దేవుడు మాత్రము అంతరంగాన్ని చూసేటువంటి అంటాడు. అయితే అదే చూద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 11వ వచనం నుంచి. కాబట్టి మునుపు శరీర విషయంలో అన్యజనులై ఉండి శరీరమందు చేతితో చేయబడిన సున్నతి గల వారు అనబడిన వారి చేత సున్నతి లేని వారు అనబడిన మీరు ఆ కాలమందు ఇశ్రాయేలుతో తమ పౌరులు కాక పరదేశంలో వాగ్దాన నిబంధనలు లేని పరదేశంలో నిరీక్షణ లేని వారును లోకమందు దేవుడు లేని వారు ఉండి క్రీస్తుకు దూరత్వం ఉంటుందని మీరు జ్ఞాపకం చేసుకోండి. అయినను మునుపు దూరత్వమైన మీరు క్రీస్తు చేసినందు క్రీస్తు రక్తం వలన సమీపస్తులై ఉన్నారు. ఆయన మన సమాధానమై ఉండి మీకును మాకును ఉండిన ద్వేషంగా విధిరూపమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రమును తన శరీరమును కొట్టవేయ చేత మధ్యలో పడగొట్టి మన ఉభయులను ఏకం చేశాను. ఈ 14వ వచనం ఏమనుందంటే, ఆయన మన సమాధానమై ఉండి మీకును మాకును ఉండిన ద్వేషమును అనగా విధిరూపమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రమును తన శరీరమును కొట్టివేయ చేత మధ్యగొట్టం. అయితే ఇప్పుడు మనం చూసినటువంటి సౌలు జీవితంలో కూడా ఏదో చూస్తున్నాం. సౌలు అప్పుడు ఎలాంటి వాడు? హింసకుడుగా ఉన్నాడు, దోషకుడుగా ఉన్నాడు, ఇతరులు బంధించి చంపేటటువంటి వ్యక్తిగా ఉన్నాడు. ఇప్పుడు ఏం చేస్తూ వచ్చినాడు? ఆయన వెలుగుతోటి ఆయనలో ఏమొచ్చింది? ఆయన కింద పడిపోతూ వచ్చినాడు. అప్పుడు ఒక వెలుగు ప్రకాశించగా అప్పుడు అననీయని పంపి ఆ యొక్క ప్రాంతంలో హింసించిన ఏం చెప్తున్నాడు అక్కడ చూద్దాం. మంచి అప్పుడు అతడు నేల మీద పడి సౌలాను వేళ నన్ను హింసిస్తున్నావని స్వరం విన్నాను. ప్రభువా నీ గౌరవం అడగగా ఆయన నేను నువ్వు హింసిస్తున్నా యేసుని. ఆ రీతిగా యేసుక్రీస్తు ప్రభువారు ఆయనకు దర్శనము కలగగా మన హృదయాలు మార్చబడుతూ వచ్చినది. ఆ సమయంలో అననీయ అనే వ్యక్తిని ఆ దైవజనుడిని ఆయన వద్దకు పంపగా ఆ యొక్క దైవజనుడు కూడా ఆయన పోరన్నాడు. కానీ తను ప్రార్థన చేయగా సౌలు యొక్క జీవితము మారిపోతూ వచ్చింది. ఇప్పుడు మాత్రం సౌలు ఎలాంటి జీవితంగా మార్చబడుతూ వచ్చినాడు చూద్దాము. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 1వ వచనం. మీరు క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారము మీరు నన్ను పోలి నడుచుకోండి. ఎవరు చెప్తున్నారు ఈ మాట? సౌలుని పౌలుగా మార్చబడిన తర్వాత ఏం చెప్తున్నాడు? దేవుడు నమ్ముకున్న తర్వాత నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారము. కాబట్టి తన యొక్క జీవితం ఇప్పుడు ఏమైపోయింది? మార్చబడుతూ వచ్చింది. తన యొక్క జీవితం ఇప్పుడు ఎలా జీవిస్తున్నాడు? దేవునికి ఎంతో నమ్మకంగా, దేవునికి ఎంతో విధేయతగా జీవిస్తూ వస్తున్నాడు. కాబట్టి ఏం చేస్తున్నాడు? చాలా ఒకప్పుడు ఈయన ఎవరు? ఈయనతో పాటు ఈయన దగ్గరికి పోవాలంటేనే భయపడ్డారు. అవునా? ఆయన దగ్గరికి వెళ్ళాడకుండా అంటే కాదు, వెళ్ళుము, నేను నా కోసం భరించడానికి తయారు చేసుకుంటున్నటువంటి ఒక సాధనం అని చెప్పినాడు. శిష్యులు కూడా శిష్యుల మధ్యకి వస్తే వాళ్ళు కూడా ఏం చేస్తున్నారు? భయపడుతున్నారు. కానీ ఇప్పుడు నిజంగా దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని బట్టి ఇప్పుడు ఆ అపోస్తలుడైనటువంటి సౌలు పౌలుగా మార్చబడి ఇప్పుడు ఏం చెప్పగలుగుతున్నాడు? నేను
ఎవరు రాగంతో వచ్చినారు? సౌలు చెప్పగలుగుతూ వస్తున్నాడు. ఆ యొక్క దేవుడు ఇచ్చినటువంటి వెలుగులో, ఆ యొక్క ప్రకాశంలో, దేవుడు ఇచ్చినటువంటి దర్శనంలో తన జీవితం మార్చబడి ఇప్పుడు ఏం చెప్పగలుగుతూ వచ్చినాడు? నేను నడుచుకున్నటువంటి జీవితాన్ని తను జీవించగలిగినట్టు చెప్పగలుగుతూ వస్తున్నాడు. ఆ యొక్క భయపడినటువంటి జీవితాన్ని, ఇతరులు ద్వేషించినటువంటి జీవితాన్ని, ఇతరులు తన సహవాసంలో కలుపుతున్నటువంటి జీవితాన్ని పూర్తిగా తీసివేయబడి ఇప్పుడు అయా నడుచుకోండి అని చెప్పేటువంటి స్థితికి అపోస్తుడైనటువంటి సౌలు పౌలుగా మార్చబడి తన యొక్క జీవితాన్ని జీవిస్తూ వస్తున్నాడు. 2 తిమోతి రాసిన పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం. మర్చిపోవడం పురాతిని, నా పరుగు పరమతిని, విశ్వాసం కాపాడుకోని, ఇక మీద నా వరకు నీతి పీఠం ఉంచబడినది. ఆ దినమందు నీతి వల్ల న్యాయాధిపతైన ప్రభువు ఆత్మను నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను అపేక్షించే వారందరికీ అనుగ్రహించును. అయితే ఇప్పుడు తన జీవితం ఏం చెప్తున్నాడు? ఇప్పుడు నేను ఆయన జీవితాన్ని అయా నేను మంచి పోరాడినాను, అవునా నీకోసం నమ్మకమైన జీవితాన్ని జీవించినాడని చెప్పుకుంటున్నాడు. ఒకప్పుడైతే ఈ జీవితం తనలేదు. ఒకప్పుడైతే సౌలు ఎంతో ఇతరులను చంపేవాడిగా ఉన్నాడు, బంధించేవాడిగా ఉన్నాడు, హింసించేవాడిగా ఉన్నాడు, ఇతరులను దేవుని యొక్క శిష్యులను బెదిరించిన వాడిగా ఉంటున్నాడు, దేవుని సమాజ మధ్యలోకి వస్తున్నటువంటి స్త్రీలను చెరబట్టి వారిని చంపేటటువంటి ప్రయత్నం చేసేవాడిగా ఉంటున్నాడు. ఇలాంటి వ్యక్తి ఇప్పుడు దేవుడు మార్చగానే తన జీవితం పూర్తిగా మార్చబడి వచ్చింది. నేను నన్ను కోరి నడుచుకునేటువంటి చెప్పేటటువంటి స్థితిలో తన సాక్ష్యాన్ని వచ్చినాడు. అయ్యా నీ విషయంలో నేను ఒక మంచి పోరాడినటువంటి సాక్ష్యాన్ని నిజంగా తన జీవితాన్ని చెప్పగలుగుతూ వచ్చినాడు. అయితే ఒకప్పుడు తను ఏర్చుకున్నటువంటి ధర్మశాస్త్రాన్ని పట్టుకొని జీవించినాడు కాబట్టి అలాంటి చెడు జీవితాన్ని జీవిస్తూ వచ్చినాడు. తను ఏర్పరచుకున్నటువంటి ధర్మశాస్త్రం సంబంధమైనటువంటి నిష్ఠలో ఆ పరిచయుడిని నేను యూదుడని చెప్తున్నటువంటి సౌలు ఆ యొక్క పాత జీవితంలోనే జీవిస్తూ వచ్చినాడు. కానీ దేవుడు యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చిన తర్వాత నూతన నిబంధనగా ధర్మశాస్త్రం కొట్టివేయబడుతూ వచ్చింది. మన ఉభయులని ఏకం చేయడానికి, దేవునికి మనం సమీపస్తులుగా చేయడానికి. అయితే అప్పటి వరకు కూడా వారు ఏమనుకుంటున్నారంటే మాకు మెస్సియా వస్తాడేమో, మోషే ఏర్పరచుకున్నటువంటి ధర్మశాస్త్రం మనకని వారు జీవిస్తున్నటువంటి యూదులు జీవిస్తున్నటువంటి తరుణంలో అప్పుడు అపొస్తలుడైనటువంటి సౌలు పట్టుకున్నాడు. అదే రీతిగా ఈనాడు కూడా మన హృదయాలను, మన జీవితాలను కూడా మన కోసమై ఆ యొక్క కలవరి శిలువలో ఆ యొక్క యేసుక్రీస్తు ప్రభు రక్తం కార్చింది. నన్ను మనకు ఉన్నటువంటి ధర్మశాస్త్రం మనం ఏ రీతిగా మనం నెరవేర్చలేమని ఆ ధర్మశాస్త్రాన్ని కొట్టివేయాలని ఆ యొక్క యేసుక్రీస్తు ప్రభు ఆ యొక్క ప్రాణం మీద వేలాడుతూ వచ్చినాడు. నీ కోసమే, నా కోసమే. సౌలు జీవితం ఏ విధంగా అయితే ద్వేషించబడుతుందో నా జీవితం కూడా దేవుని హింసించేటువంటి స్థితిలో ఉన్నాం, దేవుని ఆశపెట్టేటువంటి స్థితిలో ఉన్నాం, దేవుని బాధపడేటువంటి స్థితిలో ఉన్నాం. మనము ధర్మశాస్త్రాన్ని నెరవేర్చినటువంటి స్థితిలో దేవుడు ధర్మశాస్త్రాన్ని మనకు నుంచి తీసివేయడానికి, ధర్మశాస్త్రం ద్వారా రావాల్సినటువంటి శిక్షను పూర్తిగా కొట్టివేయడానికి ఆ యొక్క మనకు రావాల్సిన శిక్షను తన మీద వేసుకుంటూ వచ్చినాడు. ఆ యొక్క శిలువలో బంధిస్తూ వచ్చినాడు. ఆయన కాల్చినటువంటి రక్తం ద్వారా ఇప్పుడు మనం ఏమైపోయినామో మనం దేవునికి సమీపస్తులుగా అయినాము. కాబట్టి ఈ రోజు మనము ఆయనకు సమీపస్తులుగా మనం ఆయన్ని ఏ రీతిగా అయితే అపొస్తలుడైనటువంటి పౌలు తన జీవితంలో దేవునికి సమీపంగా జీవించినాడు. దేవుని హృదయాన్ని చేర్చుకొని తన జీవితాన్ని మార్చుకొని దేవుని కోసము, ఒకప్పుడు దేవుని కోసము బిడ్డలు చంపేవాడు ఇప్పుడు నా ప్రాణం పోయినా పర్వాలేదు అనేటువంటి స్థితిలో తను జీవిస్తూ వచ్చినాడు. దేవుని కొరకు నా ప్రాణం పోయినా పర్వాలేదు అనేటువంటి జీవితంలో తన స్వార్థం ప్రకటిస్తూ వచ్చినాడు. నిజంగా దేవుడు వాగ్దాన రూపంలో నేను ఆయన సాధకంగా వాడుకుంటానని ఏ విధంగా వచ్చినాడో అలాంటి సాధకంలో దేవుడు వాగ్దానం ఇస్తే ఆ యొక్క నెరవేర్పు వరకు కూడా తన జీవితాన్ని ఆ విధంగా ఎన్ని సమస్యలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని అడ్డంకులు వచ్చినా, ఎన్ని ఆటంకాలు వచ్చినా ప్రభువును మార్గం విడిచిపెట్టలేదు, ప్రభు మార్గాలను విడిచిపెట్టలేదు. ప్రభు కోసం నమ్మకంగా జీవించిన వాడిగా ఉంటున్నాడు. తుద వరకు తన పరుగుని, తన ప్రయాణాన్ని కొనసాగించిన వాడిగా ఉంటున్నాడు. మంచి పోరాడి ఒక నీతి కిరీటం కోసము తన జీవితాన్ని జీవిస్తూ వచ్చినాడు. అయితే ఈనాడు నా జీవితం ఎలా ఉంది? అపొస్తలుడైన సౌలు ఒకప్పుడు తన జీవితం
అంధకారంలో ఉన్నది. అయితే నీ కోసం నా కోసం దేవుడు వెలుగుని ఇచ్చినాడు. ఇప్పుడు మనం ఎలా ఉన్నాము? మొదటి యోహాను రాసిన పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం. అయితే ఆ. ఆయన వెలుగులో ఉన్నంత మనము వెలుగులో నడుస్తున్నాయి కదా, మనం అన్యోన్య సహవాసం కావాలని ఉంటుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపం నుండి మనం పవిత్రులుగా చేయు. కాబట్టి ఆయన వెలుగు సౌలుని మార్చింది. ఆయన వెలుగు ఇప్పుడు నిన్ను నన్ను కూడా మార్చింది. ఆ యొక్క రక్తము సమీపిస్తే నువ్వు నేను కూడా ఆ యొక్క సౌలు జీవితం మార్చబడి పౌలు ఏ విధంగా యేసు కోసం నమ్మకంగా, దేవుడి కోసం నమ్మకంగా జీవించడానికి వచ్చినాడు మనం కూడా జీవించుకుంటాం. కాబట్టి ఎప్పుడైతే ఆయన వెలుగులో మనం ఉంటేనే, ఎలా ఉంటే ఆయన వెలుగులోనే మనం ఉంటేనే మాత్రమే అది జరుగుతుంది. కానీ కాబట్టి మనము ఆయన వెలుగులోనికి మనము మార్చబడి ఆయన కోసం నమ్మకంగా జీవించినటువంటి జీవితం కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. మొదటి పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోకి మిమ్మల్ని పిలిచిన వారి గుణాతిశయమును ప్రచురం చేయడం నిమిత్తము ఏర్పరచబడిన వంశము, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సుత్తైన ప్రజలై ఉన్నారు. ఇప్పుడు మనం ఏ విధంగా చేసినాడు అంటే, మనము ఒక చీకటిలో ఉన్నాము. అపొస్తలుడైన సౌలు కూడా పౌలుగా మార్చక ముందు చీకటిలో ఉన్నాడు. ఆ వెలుగు మాత్రమే సౌలుని మార్చింది, పౌలుగా మార్చింది. తన జీవితంలో దేవుడికి ప్రీతికరమైనటువంటి జీవితాన్ని జీవించుకొచ్చినాడు. కాబట్టి నిన్ను నన్ను కూడా మనం కూడా ఒక చీకటిలో ఉన్నాం. కాబట్టి ఆయన ఆశ్చర్యకరమైన వెలుగులోకి మనం తీసుకొచ్చినాడు. ఆ యొక్క స్వార్థల ద్వారా, ఆ యొక్క దైవజనుల ద్వారా, మన యొక్క రోగాల పరిస్థితులు బట్టో, లేకపోతే మన స్వార్థ ప్రకటించబట్టో దేవుని హృదయాన్ని మనం దేవునికి ఆకర్షితమై దేవుని మనం సమీపంగా ఉన్నాం. అని మనం కూడా ఆ యొక్క అపొస్తలుడైనటువంటి పౌలు నేను మంచి పోరాటం పోరాడినాను, నీకోసం నమ్మకమైన సాక్ష్యం ఉందని చెప్తూ ఉన్నాడు. అలాంటి సాక్ష్యంలో మనం కూడా జీవితంలో జీవిస్తూ దేవునికి ఆ యొక్క ఏర్పరచబడిన వంశములను, రాజులైన యాజక సమూహంలో మనం చేసిన దేవునికి మనం కూడా సంఘంగా ఆరాధించబడుతున్నాం. కాబట్టి ఒకప్పుడు మనం కూడా చీకటిలో ఉన్నాం. ఆయన వెలుగులోకి మనం మార్చినాడు. ఇప్పుడు సౌలుకు శిక్ష లేదు. ఒకవేళ ఈ లోకంలో మనం కూడా నమ్మకంగా జీవిస్తే మనకు 2వ రాకడలో మనం తప్పించబడతాం. ఒకవేళ మనం ఈ లోకంలో మనం అయిపోతే ఆ యొక్క ఆయనతో పాటు ఉండేటువంటి సన్నిధిలో మనం ఉండాలి అంటే ఆయన రక్షణలో మనము నిజమైనటువంటి ఒక సౌలు లాంటి జీవితాన్ని మనం కనుక జీవించగలిగితే మనం కూడా అలాంటి విషయాలు తప్పించబడతాం. కాబట్టి అందుకోసమే మన కోసమే దేవుడు ఆలోచిస్తున్నాడు. కాబట్టి మన కోసం ప్రాణం పెట్టిన దేవుని మనం ఈరోజు మనం అంగీకరిస్తూ ఇలా మనం ఆరాధించకపోతే మనము ఇంకా దేవుని హింసించేవారుగా ఉంటున్నాం. కాబట్టి ఈ సమయంలో మనము ఆయన సంపూర్ణంగా మన జీవితాన్ని మార్చుకొని ఆయనకు మన యొక్క హృదయాలను మనము ఏ విధంగా అప్పగిస్తున్నామో